మన ముకుంద జ్యువెలరీలో రిపబ్లిక్ సేల్ ఫ్లాట్ 10% ఆఫ్ ఆన్ VA అన్ని జ్యువెలరీ మీద నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. మేడారం మహాజాతర మరో 2 రోజుల్లో ప్రారంభం కానుంది. మహాజాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మహాజాతర కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్టాండ్ను మంత్రి సీతక్కతో కలిసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. మహాజాతరకు మేడారం సిద్ధమైంది. మరో 2 రోజుల్లో వనదేవతల మహాజాతర అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. జాతరకు ముందే భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. శనివారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారి గద్దెలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ రేయింబవళ్లు అక్కడే ఉండి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. క్యూలైన్లలో భక్తులకు ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. జాతరకు వచ్చే బాలింతలు, పిల్లలకు పాలిచ్చేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. జంపన్నవాగు పొడవునా వాటర్ ట్యాపులు, మహిళలకు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. వాగులో జలాలు కలుషితం కాకుండా నిరంతరం క్లోరినేషన్ చేస్తున్నారు. మేడారంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్టాండ్ను మంత్రి సీతక్కతో కలిసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. మహాజాతరకి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున 4000 ప్రత్యేక బస్సులను రాష్ట్ర నలుమూలల నుంచి నడుపుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అవసరాన్ని బట్టి బస్సుల సంఖ్య పెంచేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉందని వెల్లడించారు. మహాజాతరకు వచ్చే మహిళలు ఉచిత బస్సులను వినియోగించుకోవాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. సమ్మక్క సారలమ్మ జాతర 2026కు సంబంధించి రవాణా శాఖ తరఫున ఆర్టీసీ బస్సులన్నీ ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ తో సహా అన్ని ప్రాంతాలు 51 కేంద్రాల నుంచి 4000 బస్సులను ప్రణాళిక చేయడం జరిగింది. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇంకా బస్సుల సంఖ్య పెంచాల్సి వస్తే కూడా ఆర్టీసీ సన్నద్ధంగా ఉంది అనే మాట ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అక్క చెల్లెలు మహిళలందరూ కూడా సమ్మక్క సారలమ్మ దర్శించుకోవడానికి కూడా ఉచితంగానే ప్రయాణం చేసేటువంటి సౌకర్యాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నాం అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎక్కడ కూడా ఒకటి ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎక్కువ మంది మహిళా భక్తులు అనేది రావడం జరుగుతా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి బస్సులను కూడా ఇక్కడ దాకా ఫ్రీగా ఇవ్వాలని ఫస్ట్ 2024లోనే మరి ఆలోచనతోటి మా మంత్రి గారు ప్రభాకర్ అన్న గారు అందజేయడం జరిగింది బస్సులు. ఈసారి కూడా అత్యధికంగా బస్సులను ఏర్పాటు చేసి వారు స్వయంగా వచ్చి ఈ ప్రాంగణాన్ని పరిశీలించడానికి వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు. మహాజాతరకు మరో 2 రోజులే ఉండడంతో అధికారులు తుది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పారిశుద్ధ్య నిర్వహణ నుంచి నిరంతర నీటి సరఫరా వరకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.